అంటే సంపద అనేది ఒక మనిషి తన సాయశక్తిలో ప్రయత్నించి ఆలోచనతో వివేకం వల్ల సంపాదించుకోగలడం. కానీ వాక్యం అనేది మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి అంటు కట్టబడితేనే సంపాదించుకోగలరు. అందుకనే చెబుతున్నా, నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేదన్న దాన్ని ఈనాడు చాలామంది సమాజంలో వేరువేరుగా అర్థం చేసుకున్నాడు. భౌతికంగా తీసుకోవద్దు దీన్ని. మనిషి ప్రశాంతత, సంతోషాన్ని కోల్పోవడానికి కారణాలు ఏమిటి అని అడిగితే లోక సంబంధమైనవే ముఖ్యమనుకుంటున్నాడు. కానీ దేవుడి దగ్గర ఈ మూడు మనిషికి ఎప్పుడైతే ఉండగలవో వాడి హృదయంలో సంతోషం సంపూర్ణం అవుతుంది. ఏ మూడును? వాక్యాన్ని చదవడం వాడి జీవితంలో ఎప్పుడు ఉండాలి, ప్రార్థన చేసుకోవడం ఎప్పుడు వాడి జీవితంలో ఉండాలి, వారి జీవితంలో సహవాసం అనేది ఎప్పటికీ మానేయకూడదు. ఇవి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితిలోనైనా దేవుని యందు సంతోషంగా ఉండగలడు. వాడి సంతోషాన్ని పరిపూర్ణం చేయగలిగే పరిస్థితుల్లో ఉంటాడు. ఇది తెలుసుకున్నారు కానీ అపోస్తలులు రొట్టె విరిచుట యందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు వాళ్ళు.